మనందరికీ పార్లర్ వెళ్ళడం అనేది చాలా కామన్. సో కళ్ళు ఐబ్రోస్ చేయించడం కానీ, ఫేషియల్స్ చేయించడానికి కానీ, వ్యాక్సింగ్ కానీ ఇలాంటి దానికి పార్లర్స్ వెళ్తూ ఉంటాము. మేకప్ వేసుకోవడానికి కానీ, ఈ మధ్య శారీస్ దానికి డ్రేపింగ్కి కూడా వెళ్తూ ఉంటాం. కానీ అక్కడ ఉన్న హైజీన్ ఎలా ఉంది అంటే దానివల్ల పార్లర్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోతున్నాయి. అంటే మొన్న ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. నేను థ్రెడ్డింగ్ చేయించుకున్న తర్వాత నాకు అన్నీ ఏవో చిన్న చిన్న పొక్కులు లాంటివి వచ్చేసాయి డాక్టర్ అని చెప్తుంది. అది చూస్తే అదేంటంటే మొలస్కమ్ కంటేజియోజం, అంటే అక్కడ సరిగ్గా హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆ థ్రెడ్లో ఉండే ఇన్ఫెక్షన్ ఒక అమ్మాయికి ఉందనుకోండి, అదే థ్రెడ్ వాడడం వల్ల లేకపోతే ఆ పార్లర్ లేడీ సరిగ్గా గ్లౌస్ కానీ శానిటైజర్స్ వాడలేదనుకోండి, అది అందరికీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా సమ్టైమ్స్ మనము ఇలా థ్రెడ్డింగ్ చేయించేటప్పుడు బ్లడ్ రావడం వల్ల హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరస్ కూడా స్ప్రెడ్ అవుతుందని విన్నాము. సో మనం వెళ్ళేటప్పుడు ఆ పార్లర్లో సరైన శానిటరీ మెజర్స్ ఉన్నాయా, హైజీన్ మెయింటైన్ చేస్తున్నారా, అక్కడ శానిటైజర్స్ వాడుతున్నారా, వాళ్ళ యూజ్ చేసే అందరూ లేడీస్ అందరూ లేకపోతే ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళందరూ గ్లౌస్ వేసుకున్నారా, అవన్నీ చెక్ చేసుకొని వెళ్ళాలి. కొంచెం కాస్ట్లీ అయినా కూడా మనకి చుట్టూరా క్లీన్గా ఉండే పార్లర్స్కి వెళ్ళారనుకోండి, అప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా దానివల్ల కాంప్లికేషన్స్ అవ్వకుండా మనం హెల్ప్ చేస్తామన్నమాట. మనం కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం హ్యాండ్ బ్యాగ్లో శానిటైజర్ కానీ లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకోవడం కానీ చేసామనుకోండి, అక్కడ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా మటుకు మనం ప్రివెంట్ చేయగలం.